హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, బీహెచ్ఎంఎస్ గైనకాలజిస్ట్. వారితో అయితే మనం చాలా విషయాలైతే మాట్లాడేద్దాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది కొన్ని ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి ఇష్యూస్కే మనం ఈరోజు మంచి మంచి రెమెడీస్ కావచ్చు, మంచి మంచి టిప్స్ కావచ్చు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం తేజస్విని గారు. నమస్తే. చాలా మందికి యూరిన్ లీకేజ్ అనేది అవుతూ ఉంటుంది కదా మ్యామ్. అంటే దట్టు మనం చూసుకుంటే స్మెల్ కూడా రావడం జరుగుతుంది. అంటే నార్మల్ ఇష్యూగా తీసుకోవచ్చు అంటారా, లేకపోతే మీరు అన్నట్లుగా అబ్నార్మల్ ఇష్యూస్గా తీసుకోవచ్చు అంటారా? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటారా? దీనికి గల కారణాలు ఏంటి? యూరిన్ లీకేజ్ అంటే మనకు తెలియకుండానే మన యూరిన్ అనేది డ్రాప్స్‌గా పడిపోతూ ఉంటుంది. ఇది నార్మల్‌గా అయితే కాదు. అబ్నార్మల్ కండిషనే అనమాట. ఓకే. నార్మల్‌గా ఎప్పుడవుతుంది? బేబీ డెలివరీ తర్వాత చైల్డ్ బర్త్ తర్వాత ఇది నార్మల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ జర్నీలో అంత వెయిట్‌ని బేర్ చేయడం వల్ల కొంచెం పెల్విక్ మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల కొంచెం డెలివరీ తర్వాత నార్మల్‌గా డ్రాప్స్ రావడం అనేది కామన్‌గా ఉంటుంది. అదేవిధంగా ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత వాళ్ళలో కూడా ఇలా పెల్విక్ మజిల్స్ అంటే వీక్ అయిపోవడం వల్ల వాళ్ళకు డ్రాప్స్‌గా వస్తుంది. ఇన్ బిట్వీన్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ కండిషన్ అనేది అబ్నార్మల్ కండిషన్ అనమాట. అంటే ప్రాబ్లమాటిక్ కండిషన్ అని మాత్రమే ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ యూరిన్ లీకేజ్ ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుందంటే మెయిన్‌గా ఇది 4 రకాలుగా ఉంటుంది. ఓకే. స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. ఓకే. అంటే మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు గానీ, గట్టిగా తుమ్మినా, దగ్గినా, ఎక్కువసేపు గట్టిగా నవ్వినా గూడా యూరిన్ అనేది డ్రాప్‌గా లీక్ అవుతూ ఉంటుంది. ఇది స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటాం దీన్ని. ఓకే. ఇదొక కండిషన్. నెక్స్ట్ అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. అంటే వాళ్ళు యూరిన్‌ని హోల్డ్ చేసుకోలేరనమాట. అంటే వాళ్ళకి యూరిన్ సెన్సేషన్ వస్తుంది పాస్ చేయాలని. కానీ వెంటనే వాష్‌రూమ్‌కెళ్ళే లోపల వాళ్ళు యూరిన్ పాస్ చేస్తారు. అవును. అది వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుంటుంది. ఓకే. ఇది అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. 2 మిక్స్డ్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. మిక్స్డ్ ఇన్‌కాంటినెన్స్ అంటే 2 కలిపి ఉంటాయి. ఓకే. స్ట్రెస్‌తో పాటు ఇది అర్జ్ 2 కలిసి ఉంటాయి. సింప్టమ్స్ కూడా ఎలా అంటే 2 మిక్స్ చేసే సింప్టమ్సే మాత్రమే వీళ్ళకుంటాయి. అంటే యూరిన్ డ్రాప్స్‌గా పడిపోతుంది, తుమ్మిన, దగ్గిన, దాంతో పాటు వాళ్ళు యూరిన్ హోల్డ్ చేసుకోలేరనమాట. ఇది మిక్స్డ్ టైప్ అనమాట. నెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఇన్‌కాంటినెన్స్ అంటే మన బాడీలో ఉన్న నర్వ్స్‌ని మన యూరినరీ బ్యాగ్ ఉంటది కదా! ఆ యూరినరీ బ్యాగ్ అనేది ఫుల్ అయినప్పుడు మన బాడీ మనకి నర్వ్స్ అనేటివి అక్కడ యాక్టివేట్ అయ్యి యూరిన్ బ్యాగ్ ఫుల్ అయింది. మీరు యూరిన్ పాస్ చేయండి మనకు సిగ్నల్స్ లాగా ఇస్తుంది. అప్పుడు మాత్రం యూరిన్ పాస్ చేస్తాం. కానీ ఇలా ఓవర్‌ఫ్లో ఇన్‌కాంటినెన్స్ ఎలా ఉంటుందంటే ఆ నర్వ్స్ ఎలాంటి సిగ్నల్స్‌ని పాస్ చేయదు. అంటే యూరిన్ ఫుల్ అయిందో లేదో తెలీదు. కానీ బయటికి మటుకు డ్రాప్స్ వస్తూనే అవును. ఉంటాయి. అది ఫుల్ అయినా అయి బయటికి డ్రాప్స్ ఉండొచ్చు. లేదంటే కొంచెం ఎంప్టీగా ఉన్నప్పుడే డ్రాప్స్ బయటికి వస్తూ ఉండొచ్చు ఇలా. ఓకే. ఈ 4 కండిషన్స్ వల్ల యూరిన్ లీకేజ్ కామన్‌గా ఉంటుందనమాట. ఓకే. ఎవరిలో ఎక్కువ వస్తుందంటే మెయిన్‌గా మెనోపాజ్ తర్వాత అంటారు. అంటే పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయి కదా! అవును. వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఓకే. అదేవిధంగా పిల్లలు పుట్టిన తర్వాత ఇది నార్మల్‌గానే ఉంటుంది ఆ కండిషన్ అనేది. ఒక 3 హ్మ్. మంత్స్ వరకు నార్మల్‌గానే ఉంటుంది. దాని తర్వాత మన బాడీ మనం రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది మొత్తం ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ కొంతమంది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల. అంటే దీనికి కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటాయా? ఓకే. ఖచ్చితంగా ఫీమేల్స్‌లో ప్రతి కండిషన్‌కి హార్మోనల్ ఇంబాలెన్స్ యాహ్! ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి హెవీగా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల. ఓకే. హెవీగా వెయిట్ లిఫ్ట్ చేస్తున్న వాళ్ళలో, ఇంకా పొత్తి కడుపులో ఎక్కువ మల్టిపుల్ డెలివరీస్ అయ్యుంటాయి. అంటే హ్మ్. 5 మంది పిల్లలు కలిగిన తర్వాత అవును. మొత్తం పెల్విక్ మజిల్స్ మొత్తం వీక్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. ఇలాంటి వారిలో కామన్‌గా ఉంటుంది. ఇంకా యూట్రైన్ ప్రొలాప్స్ అంటాం. హ్మ్. అంటే గర్భాశయం కిందకి జారిపోతున్నట్టు హ్మ్. అనుకుంటాం. ఇలాంటి కండిషన్స్‌లో కూడా ఆ బ్యాక్ పైన ఒత్తిడి పడి యూరిన్ అనేది డ్రాప్స్‌గా బయటకొస్తూ ఉంటుంది. ఇలాంటి అన్ని కండిషన్స్‌లో అనేది కామన్‌గా చూస్తుంటాం. 35-50 ఇయర్స్ ఉన్న మధ్యలో ఇది కామన్‌గా చూస్తున్న ప్రాబ్లమ్ ఈ కండిషన్ అనేది. ఓకే. అంటే నార్మల్‌గా మీరన్నట్లుగా ఇప్పుడు దీనికి కూడా ఏజ్ లిమిట్ ఉంటుందంటారా? లేకపోతే ఎవరికైనా అవ్వొచ్చా? అయ్యే అవకాశం ఉంటుందంటారా? మెయిన్‌గా ఏజ్ లిమిట్ అయితే ఉంటుందండి. ఓకే. ఎందుకంటే ఎర్లీ ఏజ్‌లో యూరిన్ లీకేజ్ అనేది ఇంపాసిబుల్ అనమాట. యాహ్! కానీ 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఇది కామన్‌గా ఉంటుందనమాట. ఓకే. ఎందుకంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అవ్వనివ్వండి, ఇలా యూరిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా అవ్వనివ్వండి, ఇన్ఫెక్షన్స్ హ్మ్. అవ్వనివ్వండి, ఇలా సిజేరియన్ డెలివరీస్ అవ్వనివ్వండి, ఇలాంటి కండిషన్స్‌లో ఇది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. దీన్నెలా అంటే తగ్గించుకోవచ్చంటారు? దీన్ని ఏ విధంగా తగ్గించుకునే అంటే లైక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు. ఎలా తగ్గించుకోవచ్చంటారు మ్యామ్? దీనికి మెడిసిన్స్‌తో పాటు వాళ్ళకి కొన్ని ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఉండాలి. ఓకే. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ అంటుంటాం. యాహ్! ఇలా రెగ్యులర్‌గా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, దాంతో పాటు రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ చేస్తుండడం వల్ల ఆ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయన్నమాట. హ్మ్. హోమియోపతిని ఎలా యూజ్ చేస్తాం? దీనికి మెయిన్‌గా పెయిన్ కిల్లర్స్ కానీ, బీటా బ్లాకర్స్ కానీ అలాంటివి ఏమి ఇవ్వరనమాట. న్యాచురల్ మెడిసిన్స్ కాబట్టి హ్మ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన కండిషన్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు వాళ్ళు ఇంకా మళ్ళీ ఇలా ఇంత డిస్కంఫర్ట్‌గా లేకుండా చూసుకోవచ్చు. చాలామంది డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంటారు. 10 మందిలోకి వెళ్ళాలన్నా, సోషల్ అవును. గ్యాదరింగ్స్‌కి వెళ్ళాలన్నా, వాళ్ళకి ట్రావెలింగ్ చేయాలన్నా మెయిన్‌గా ఎస్పెషల్‌గా అర్జెన్సీ ఎక్కువ ఉండడం వల్ల ట్రావెలింగ్ వాళ్ళకి డిఫికల్ట్‌గా ఉంటదనమాట. ఇలాంటి అన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంత ఇబ్బంది లేకోకుండా చేసుకోవచ్చనమాట అవి కండిషన్స్‌లో. సర్జికల్ కరెక్షన్ లేకోకుండా నార్మల్‌గా మెడిసిన్స్‌తో పాటు నార్మల్ మెడిసిన్స్‌తో మనం ఆ నార్మల్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ సాల్వ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు.
ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మా బీఆర్‌కే ప్రేక్షకులకైతే ఈ యూరిన్ లీకేజ్ కావచ్చు, అదేవిధంగా లైక్ చాలామందికి యూరిన్ లీకేజ్ అనేది ఎందుకవుతుంది? అసలెందుకు అంటే దీనికి గల కారణాలేమిటి? అనే దానిపైన అయితే చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.